ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల స్వామివారికి జనసేన వీర మహిళలు 108 కొబ్బరికాయలు కొట్టారు. స్వామివారి పాదాల మెట్లకు పసుపు కుంకుమతో పూజ చేసుకుంటూ క్షమించు స్వామి అని నినాదాలతో స్వామివారిని దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు అపవిత్రం కావడం దారుణమని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి శిక్ష పడాలని వేసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు వారు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారు పశ్చాత్తాప దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపారు. స్వామి గత ప్రభుత్వంలో ఎంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డు అంటే అది స్వామివారికి ప్రత్యక్షంగా తినేది చరిత్రలో తెలిసిన విషయమే అందరికీ. అలాంటి ప్రసాదాన్ని కూడా గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం వదలలేదు. దాన్ని కూడా కల్తీ చేసి జనాలకి ఏ విధమైతే అన్ని కల్తీ సరుకులు చేశారో ఆఖరికి స్వామివారి ప్రీతిప్రదమైన లడ్డును కూడా కల్తీ చేసి హైందూ ధర్మాన్ని అతిహాసం చేశారు. మన మిత్రపక్షమైనటువంటి జనసేన ఏలూరు జనసేన నాయకులు ఈరోజు ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చి మెట్టు పూజ చేసి మోగాళ్ళ మీద స్వామివారిని క్షమించు స్వామి అని చెప్పేసి విషయానికి మేము కూడా ఏకీపిస్తూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలు ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి దీన్ని ఆలోచించి ఈ ప్రభుత్వం శిక్షల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి గత ప్రభుత్వంలో ఎంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల